హలో లైటే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? ఈరోజు నేను ఒక మంచి టాపిక్ తీసుకొచ్చాను మీకు. జర్మనీలో హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా ఉంటుంది, మీకు జర్మనీలో హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల పొందే లాభాలు ఏంటి, కోవిడ్ టెస్ట్ అందులో కవర్ అవుతుందా, అలాగే ప్రెగ్నెంట్ లేడీస్కి ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయినప్పటి నుండి డెలివరీ అయ్యే వరకు ఎంత ఖర్చు అవుతుంది, ఇన్సూరెన్స్ వాడినా ఎంత ఖర్చు అవుతుంది, ఇలా మరెన్నో బెనిఫిట్స్ మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ విషయాలు తెలుసుకునే ముందు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డిస్కషన్ స్టార్ట్ చేద్దామా? హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మా బ్రదర్తో డిస్కస్ చేద్దాము. ఓకే, అరే తిలక్కి చెప్పరా, ఇండియాలోనూ నువ్వు హెల్త్ ఇన్సూరెన్స్ యూజ్ చేసావు, ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ యూజ్ చేసావు, ఏమైనా డిఫరెన్స్ ఐడెంటిఫై చేసావా లేకపోతే సేమ్ యాజ్ ఇండియా లాగేనా? హాయ్ ఫ్రెండ్స్, నేను ఇందాక చెప్పినట్టే నేను వాళ్ళ బ్రదర్ని. హెల్త్ ఇన్సూరెన్స్ నేను ఎక్కడ యూజ్ చేశాను, ఇండియాలోనూ యూజ్ చేశాను. సో ఆ డిఫరెన్స్ షేర్ చేసుకుంటాను మా వ్యూవర్స్తో. అంటే ఈరోజు ఐ జస్ట్ సాట్ విత్ హర్. యాక్చువల్గా డిఫరెన్స్ ఏంటంటే, మనం ఇండియాలో కనుక హెల్త్ ఇన్సూరెన్స్ యూజ్ చేయాలి అంటే కనుక క్లెయిమ్ చేసుకోవాలి అంటే మేజర్ ఇష్యూస్ లైక్ మినిమం 24 hours హాస్పిటల్లో ఉండాలి, లేదా ఒక నైట్ హాస్పిటల్లో ఉంటేనే మనం హెల్త్ ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. అదే కనుక నార్మల్ ఫీవర్ వచ్చినా, లేదంటే కోల్డ్ వచ్చినా, కాఫ్ వచ్చినా, బ్యాక్ పెయిన్ వచ్చినా, జస్ట్ హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేసుకోవాలంటే కనుక మనము అక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ యూజ్ చేయలేము. లేదా ఓవర్ నైట్ అక్కడ స్టే చేయాలి అంటే కనుక అప్పుడు మనం మాత్రమే యూజ్ చేసుకోగలం హెల్త్ ఇన్సూరెన్స్ని ఇండియాలో. వెరాజ్ ఇక్కడైతే కనుక ఓన్లీ ఓపీకి కూడా మనకి జస్ట్ లైక్ బ్యాక్ పెయిన్ వస్తుంది, ఆఫీస్కి వెళ్ళలేము, సో జస్ట్ చెక్ చేసుకొని ఏమైనా మెడిసిన్ తీసుకోవాలి హాస్పిటల్లో అంటే కనుక అప్పుడు మనం ఇక్కడ హెల్త్ కార్డ్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే మనం ఇక్కడ ఓవర్ నైట్ స్టే చేయాల్సిన అవసరము లేదు. అట్ ద సేమ్ టైం మనకి చిన్న ఎలాంటి ఇష్యూ ఉన్నా, మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ వచ్చినా సరే మనము యూజ్ చేసుకోవచ్చు హెల్త్ కార్డ్ యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే వీ నీడ్ నాట్ టు పే. మనము ఏమి పే చేయాల్సిన అవసరం లేదు హాస్పిటల్. అంటే రిజిస్ట్రేషన్ ఫీజు అని అదేమి ఉంటాయి కదా, రిజిస్ట్రేషన్ ఫీజు కానీ ఏమీ ఉండదు మనకి. ఇక్కడ ఎప్పుడైతే మనం రిజిస్టర్ చేయించుకుంటామో ఒక హెల్త్ ఇన్సూరెన్స్తో, వాళ్ళు మనకి హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్ ఇస్తారు. దట్ వీ కాల్ ఇట్ యాజ్ ఏ హెల్త్ కార్డ్. సో ఇక్కడ హెల్త్ కార్డ్ వచ్చిన తర్వాత మనం ఆ కార్డ్ని మనం ఎప్పుడూ క్యారీ చేస్తూ ఉండాలి. మనకి ఎనీ టైం ఏదైనా కావచ్చు. సో మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు జస్ట్ వాళ్ళు మీ హెల్త్ కార్డ్ ఉందా అని అడుగుతారు. హెల్త్ కార్డ్ ఇస్తే వాళ్ళు స్కాన్ చేసుకుంటే దే విల్ గెట్ ఆల్ ద డేటా. సో వచ్చిన తర్వాత వాళ్ళు ఏం ప్రాబ్లం ఏంటని అడుగుతారు, కన్సర్న్ డాక్టర్ దగ్గరికి పంపిస్తారు. సో డాక్టర్ దగ్గరికి వెళ్తాము, చెక్ చేయించుకుంటాం. ఏదైనా మెడికేషన్ అవసరమైతే కనుక మెడిసిన్స్ ఇస్తారు, లేదా ఏదైనా ప్రాబ్లం అయితే కనుక అప్పుడు క్లినిక్కి వెళ్ళమని చెప్తారు. ఎందుకంటే ఇక్కడ అంతా కూడా మనకి హాస్పిటల్స్ ఎలా ఉంటాయంటే స్ట్రక్చర్ టోటల్లీ డిఫరెంట్ దెన్ ఇండియా. మనకి ఇండియాలో ఏంటంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళామంటే కనుక ఈజ్ ఎ సర్జన్, తను ఏం చేయాలంటే మొత్తం అంతా హాస్పిటల్లోనే మొత్తం ఎక్విప్మెంట్ అంతా ఉంది. ఇక్కడ ఏంటంటే హాస్పిటల్లో ఒక డాక్టర్ ఉంటారు. సో హీజ్ ఆల్సో ఏ సర్జన్ ఆర్ సమ్ స్పెషలిస్ట్. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రాబ్లం వచ్చి హాస్పిటల్కి వెళ్తే ముందు వాళ్ళు ప్రిలిమినరీ టెస్టులు చేస్తారు. మనకి ఏమైనా సివియారిటీ అనుకుంటే కనుక వాళ్ళు పర్లేదు అంటేనే ఇంటికి పంపిస్తారు. లేదు అంటే కనుక అక్కడి నుంచి అంబులెన్స్లో మనల్ని క్లినిక్కి పంపిస్తారు. క్లినిక్ అంటే ఇక్కడ మెయిన్ హాస్పిటల్ అని. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి గవర్నమెంట్ హాస్పిటల్ ఎలాగైతే ఉంటాయో అన్ని డిపార్ట్మెంట్స్, ఇక్కడ కూడా ఒక పెద్ద హాస్పిటల్ ఉంటుంది, ఒక 60 acres 70 acres వాటిల్లో. ఆ హాస్పిటల్లో మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి. అది మెయిన్ హాస్పిటల్ ఫర్ ఎవ్రీ సిటీ. ఓకే, అంటే యు మీన్ టు సే ఒక సిటీలో ఒక పెద్ద హాస్పిటలే ఉంటుంది. yes, that we call it as a clinicum. ఓకే, బట్ ఎవ్రీ స్ట్రీట్ లోను అంటే ఎవ్రీవేర్ క్లినిక్స్ ఉంటాయి. ఆ క్లినిక్స్ ఏంటంటే చిన్న చిన్న క్లినిక్స్. అంటే ప్రిలిమినరీ టెస్ట్లు కానీ, ఏదైనా చిన్న స్కాన్ తీయాలి, లేదంటే చిన్న ఎక్స్రే తీయాలి. అక్కడ ఏంటంటే ఓన్లీ ఎక్స్రేస్ మాత్రమే తీస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీథింగ్, నీకు జ్వరం వచ్చింది అనుకో, జ్వరం వస్తే కనుక నువ్వు క్లినిక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో దగ్గరలో ఉన్న నీ హౌస్ ఆర్ట్స్ అంటాం, హౌస్ డాక్టర్. ఆ హౌస్ డాక్టర్ ఏంటంటే మనం రిజిస్టర్ చేయించుకున్నాం ఒక సిటీలో వచ్చిన తర్వాత. సో ఆయన ఏం చేస్తారంటే ఆయన అప్పుడు మనల్ని టెస్ట్ చేసి ఇది ఓకే, హీ కెన్ హ్యాండిల్, అంటే చిన్న ఫీవరే, తనకేమి ట్యాబ్లెట్స్ ఇస్తే సరిపోతుంది, లేదంటే కొన్ని రోజులు రెస్ట్ ఇస్తే సరిపోతుంది. సో అలా అనుకున్నప్పుడు వాళ్ళు చేస్తారు. ఇన్ కేస్ దే ఫీల్ దట్ ఇది సివియారిటీ వల్ల వచ్చింది, ఏదో సమ్ అదర్ ప్రాబ్లం వల్ల ఇది వచ్చింది అంటే కనుక వాళ్ళు డైరెక్ట్గా మనల్ని సమ్ స్పెషలిస్ట్ ఆ క్లినిక్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కడా కూడా మన రిజిస్ట్రేషన్ అని, లేదంటే ఒక పెద్ద డాక్యుమెంటేషన్ అని ఏమీ ఉండదు.
అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ నువ్వే తీసుకున్నావు, ఫీవర్ వచ్చింది, నువ్వు క్లినిక్కే వెళ్ళాలా లేకపోతే డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళొచ్చా? క్లినిక్కి వెళ్ళొచ్చా లేకపోతే ఓన్లీ ఎక్కడైతే నువ్వు రిజిస్టర్ అయ్యావో ఇక్కడ నాకు తెలిసి హౌస్ ఏమన్నా హౌస్ డాక్టర్ అని ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికే వెళ్ళాలా లేకపోతే యూ కెన్ కాంటాక్ట్ డైరెక్ట్లీ క్లినిక్? ట్రూ. యాక్చువల్గా ఏంటంటే ప్రాబ్లం ఇక్కడ మనకు గనక మనము దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి హౌస్ హాస్టల్ని పెట్టుకుంటాం, అంటే హోమ్ డాక్టర్. మనకి క్లినిక్ కొంచెం దూరం ఉండొచ్చు. ఇన్ కేస్ నీ డాక్టర్ అవైలబిలిటీలో లేడు, నీకు ఆ రోజు ఫీవర్ వచ్చింది, దగ్గరలో ఏ డాక్టర్ ఉన్నా వెళ్ళవచ్చు. లేదు అంటే కనుక డైరెక్ట్గా క్లినిక్కి వెళ్ళినా వాళ్ళు చెక్ చేస్తారు, అది ప్రాబ్లం లేదు. కానీ క్లినిక్కి ఏంటంటే అక్కడ ఎంతోమంది ఇంకా సివియారిటీ ఉన్నవాళ్ళు, బాగా ఎమర్జెన్సీ ఉన్నవాళ్ళు, అవసరం ఉన్నవాళ్ళు ఎక్కువ ఉంటారు. సో మనం కూడా వెళ్ళామంటే వీ మే వెయిట్, లేదంటే కనుక మన గురించి ఇంకొకళ్ళు సమ్ సివియారిటీ ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అదే కనుక నీ హౌస్ హార్ట్స్ కానీ నీ నీ దగ్గరలో ఉన్న డాక్టర్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే కనుక నెంబర్ ఆఫ్ ఫ్లోటింగ్ తక్కువ ఉంటుంది. అంటే మన జర్మన్ టెర్మినాలజీ అందరికీ అర్థం కాకపోవచ్చు. హౌస్ హార్ట్స్ అంటే ఇక్కడ ప్రతి ఫ్యామిలీకి వాళ్ళ ఓన్ డాక్టర్ సెట్ చేసుకుంటారనమాట, వాళ్ళని హౌస్ హార్ట్స్ అంటారు. హౌస్ హార్ట్స్ అంటే హోమ్ డాక్టర్. అంటే మనము ఇక్కడికి ఏదైనా సరే సిటీకి వచ్చినప్పుడు మనం దగ్గరలో ఉన్న డాక్టర్ని చూస్ చేసుకొని మనం రిజిస్టర్ చేసుకుంటాం. సో మన సంబంధించిన డాక్యుమెంటేషన్, మనకి ఇప్పటి వరకు ఉన్న మన హెల్త్ రికార్డ్ అంతా వాళ్ళు మెయింటైన్ చేస్తారు. సో ఈవెన్ మనం కనుక వేరే హాస్పిటల్కి వెళ్ళినా సరే ఎప్పుడైతే మన స్కాన్ చేశారో అదే కనుక ఛానల్లో ఉన్న హాస్పిటల్ అయితే కనుక అదే సిటీలో మన డేటా అంతా ప్రీవియస్లీ మనం ఏమేమి మెడికేషన్ చేసాము ఏంటి అనేది ఆటోమేటిక్గా దే కెన్ సీ ద డేటా. సో హిస్టరీ ఆఫ్ ది మెడికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హియర్. అది మనకి ఆ హిస్టరీ యొక్క, మన హెల్త్ యొక్క హిస్టరీ అనేది మనం అన్ని హాస్పిటల్స్లోనూ స్ప్రెడ్ అవుట్ అయి ఉంటుంది. సో ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే దే కెన్ సీ ద హిస్టరీ ఆఫ్ ది మెడికేషన్, హిస్టరీ ఆఫ్ ది పర్సన్. ఓకే, అంటే ఏంటంటే అండి ఇప్పుడు మనకి ఏమైనా రిపోర్ట్స్ వచ్చినాయి అనుకోండి, మనకి ఇక్కడ రిపోర్ట్స్ మన హ్యాండ్కి ఇవ్వరనమాట, వాళ్ళు చెప్తారు ఇది స్కాన్ చేసాము, ఐ మీన్ స్కాన్ చేయాలని చెప్తారు ముందుగానే. స్కాన్ చేసిన తర్వాత రిపోర్టు మనకి మన చేతికి ఇవ్వరనమాట, వాళ్ళ సిస్టంలోనే ఎంటర్ చేస్తారు. వాళ్ళు చెప్తారు పలానా రిపోర్ట్ ఇంత ఉంది, ఎగ్జాంపుల్ బ్లడ్ తక్కువ ఉందనుకోండి, హెచ్పి నీకు ఇంత ఉండాలి, ఇంతే ఉంది అని ఓరల్గా చెప్తారు, కానీ మనకేమి డాక్యుమెంట్ ఇవ్వరు. అట్లాగే మళ్ళీ నెక్స్ట్ టైం మనం విజిట్ చేసినప్పుడు సిస్టంలో ఓపెన్ చేస్తే దే కెన్ సీ ఆల్ ద హిస్టరీ ఆఫ్ అవర్స్ కదా, అదే కదా నువ్వు చెప్పాలనుకుంది. కానీ పేపర్ మనకి ఎటువంటి రిపోర్టు మనకి ఇవ్వరండి. అది వాళ్ళ సిస్టంలోనే మన ఇన్సూరెన్స్ కార్డ్ మన దానికి అంతా మ్యాప్ అయి ఉంటుంది. ఇన్ కేస్ మనం నెక్స్ట్ టైం వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే వాళ్ళు చూస్తారనమాట, ఓకే ప్రీవియస్లీ మీరు ఈ డాక్టర్ని విజిట్ చేశారు, మీకు ఈ మెడిసిన్ ఇచ్చారు, ఇప్పుడు మీకు ప్రాబ్లం ఏంటి అని చెప్పి దే విల్ కంటిన్యూ అక్కడి నుండి, అంతేగాని మళ్ళీ ఫ్రమ్ ది స్క్రాచ్ నుండి చేయరు. సో ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఇక్కడ మనం ఎవరి దగ్గర అయితే రిజిస్టర్ చేసుకుంటామో మ్యాక్సిమం ప్రిఫర్ టు గో దాన్. ఎందుకంటే వాళ్ళ దగ్గర మొత్తం మన హిస్టరీ ఉంటుంది. మనము కంటిన్యూస్గా ఒక డాక్టర్ నుంచి ఇంకో డాక్టర్, ఇంకో డాక్టర్ నుంచి ఇంకో డాక్టర్ దగ్గర మారిస్తే కనుక మన హిస్టరీ బ్రేక్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి బెటర్ ఏంటంటే మనం ఒకే హాస్పిటల్కి వెళ్దాం. వేరేస్ మనం కంపేర్ చేసుకుంటే కనుక ఇండియాలో మనకి రిపోర్ట్లని చేతికి ఇవ్వడము, సో మనం ఏంటంటే ఒక చోట చూపించుకొని సెకండ్ ఒపీనియన్ కోసం వేరే చోటకి వెళ్ళటం ఇవన్నీ జరుగుతాయి. సో ఇక్కడ 99.99% అవసరం ఉండదు. సో బికాస్ ఎందుకంటే ఇక్కడ అంతా కూడా ఒక సిస్టమాటిక్గా ఉంటుంది, లో మెడికేషన్ ఉంటుంది. సో ఐ కెన్ సే మా ఫ్రెండ్కి రీసెంట్గా యాక్సిడెంట్ అయితే సర్జరీ జరిగింది. సర్జరీ చేసిన తర్వాత 3 days హాస్పిటల్లో ఉన్నాడు. 4th day తను డిశ్చార్జ్ అయ్యేటప్పుడు కూడా జస్ట్ దే హ్యావ్ గివెన్ సమ్ పెయిన్ కిల్లర్, జస్ట్ ఇబుఫ్లేమ్ పెయిన్ కిల్లర్ మాత్రమే ఇచ్చారు. అంటే ఇంత ఇన్సూరెన్స్ ఇవి అని అంటున్నావు కదా, కార్డ్ ఇస్తారు, తర్వాత మనకు హోమ్ డాక్టర్ ఉంటారు, హోమ్ డాక్టరే సజెస్ట్ చేస్తాడనమాట మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కన్సల్ట్ చేయాలి అని. ఎప్పుడైతే మనకి సివియారిటీ అయ్యిందో, వెన్ హీఈస్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ ద సిచ్యువేషన్, మన క్లినిక్ పంపిస్తే గనక అక్కడ నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారు. జస్ట్ ఏంటంటే వాళ్ళు క్లినిక్ వెళ్ళండి అని చెప్పి క్లినిక్
ఓకే, క్లినిక్ నేను మీతో పాటు నేర్చుకుంటున్నాను. Yeah. నాకు తెలియదు, హాస్పిటల్ అనేస్తాను నేను. బట్ ఇక్కడ ఇది జర్మన్ లాంగ్వేజ్ లో క్లినికుమ్ అంటారు. Yeah. క్లినికుమ్ ఇస్ ఇన్ ద సెన్స్ మనం పెద్ద హాస్పిటల్ అంటాం కదా, ఇక్కడ ప్రతి సిటీకి కూడా ఒక హాస్పిటల్ ఉంటుంది, దాన్ని క్లినికుమ్ అంటారు. అలాగే ఎవ్రీవేర్ క్లినిక్స్ ఉంటాయి అన్నమాట. క్లినిక్స్లో డాక్టర్స్ ఉంటారు. మనము హోమ్ డాక్టర్ అని ఒకరిని సెట్ చేసుకుంటాం, అది ఎక్కడ క్లినిక్ వాళ్ళ దగ్గర సెట్ చేసుకుంటాం. ఈ క్లినిక్ వాళ్ళు మనల్ని క్లినిక్కి పంపిస్తారు బేస్డ్ ఆన్ ది సివియారిటీ. ఇస్ ఇట్ రైట్? ఓకే. ఇంకోటి ఏంటంటే నేను క్వశ్చన్ అడుగుతాను. ఇట్లాగా కార్డ్ ఇస్తారు ఇది అంటున్నావు కదా, అంటే మనం మరి మంత్లీ ఎంతని పే చేస్తామా కార్డుకి? ట్రూ. మనం ఏంటంటే ఎప్పుడైతే మనం జర్మనీకి వచ్చామో ఇక్కడ 100% మ్యాండేటరీ హెల్త్ ఇన్సూరెన్స్ పక్కా ఉండాలి. ఎవ్రీ సిటిజన్ షుడ్ హ్యావ్, ఎవ్రీ సిటిజన్ ఆఫ్ జర్మనీ ఆర్ ఎనీ అదర్ పర్సన్ హూ కమ్ టు ద జర్మనీ. సో ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ద హెల్త్ ఇన్సూరెన్స్. సో హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా ఉంటుందంటే బేస్డ్ ఆన్ అవర్ ఇన్కమ్ ఉంటుంది. సో ఇంత ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఇంత పర్సెంటేజ్ చెప్పు ఉంటుంది. సో అది 50% ఎంప్లాయర్ పే చేసుకుంటాడు, 50% మనం పే చేస్తాం, మన కాంట్రిబ్యూషన్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ మంత్ మన యాజ్ పర్ అవర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ 1500 euros మనము ఇన్సూరెన్స్ పే చేయాలి. సో 750 euros ఎంప్లాయర్ పే చేస్తాడు, 750 euros మన శాలరీ నుంచి కట్ అవుతుంది. దట్ ఈస్ ద ఓన్లీ అమౌంట్ విచ్ వీఆర్ గోయింగ్ టు పే టు ద హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ. ప్లస్ మనం ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మనకు ఫ్యామిలీ ఉంటే కనుక మన స్పౌస్కి, ఫర్ ఎగ్జాంపుల్ నేను నా స్పౌస్కి నా కిడ్కి కూడా ఫ్యామిలీ ఇన్సూరెన్స్ తీసేసుకుంటాం. సో మొత్తం అంతా కూడా దాంట్లోనే కవర్ అవుతుంది. సో కొంతమంది ఏంటంటే మనం ఇప్పుడు వరకు కూడా పబ్లిక్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడాను. ఇప్పుడు ఇదంతా పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్. ఇంకా మళ్ళీ టైప్స్ ఉన్నాయా? పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. సో మాక్సిమం 90% పీపుల్ కూడా పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. ఎందుకంటే ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల కూడా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, బట్ ఏంటంటే అది అందరూ తీసుకోలేరు. సో మినిమం మాక్సిమం 65,000 euros ఉంటే కనుక శాలరీ వచ్చేసి, అప్పుడు మాత్రమే ప్రైవేట్ మోర్ దెన్ 65,000 euros శాలరీ ఉంటే పర్ ఇయర్, then only private insurance ki eligible. But that also additionally you have to pay. Maximum వచ్చేసి ఒక ప్రయారిటీ ఒకటి ఉంటుంది అంటారు, బట్ ఐ నెవర్ యూజ్డ్ ఇట్. మనకి ఎంత శాలరీ వచ్చినా అదే మ్యాండేటరీ కాదు. పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనం జనరల్గా తీసుకుంటాము. సో ఆ ఇన్సూరెన్స్ వల్ల దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మేబీ యూ మేక్ ఇట్ సమ్ అడిషనల్ బెనిఫిట్ యాజ్ సమ్ ప్రయారిటీ. ప్రయారిటీ ఒకటి ఉంటుంది. అదర్ దాన్ దట్ యూ విల్ నాట్ గెట్ so much of difference of the benefits or something. మనకి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండవు బెనిఫిట్స్ వాటిలో, బట్ మాక్సిమం కూడా అందరూ కూడా పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్ వాడతారు. సో దాంట్లో కూడా మొత్తం కవర్ అవుతుంది. ఒక ఇది కవర్ అవుతుంది ఇది కవర్ అవుతుంది అనేది ఏమి ఉండదు. 100% ట్రీట్మెంట్ కానీ కవరేజ్ కానీ దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది యూస్ చేస్తారు. మన ఇండియాలో హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి ఇక్కడ ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఆఫ్ కోర్స్. ఏంటంటే ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే కనుక 100% ప్రతిదానికి కవర్ అవుతుంది. అంటే ఆఫ్ కోర్స్ ఇక్కడ కూడా కొన్ని కవర్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ టీత్ అని కొంచెం పర్సంటేజ్ కవర్ అవుతుంది, లేదంటే కాస్మెటిక్ అయితే కనుక కొన్ని కవర్ అవుతాయి, కొన్ని కవర్ అవ్వవు. బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సర్జరీ జరిగినప్పుడు మనకి ఇండియాలో నువ్వు ఒక 2 days ఉన్నా 3 days ఉన్నా సరే, మనకి సర్జరీకి ఎంతైతే డాక్టర్ బిల్ ఉంటుందో దానికి మాత్రమే ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిరంజ్ అంటారు, గ్లౌజ్ అంటారు, మన యూజ్ చేసిన ఇంజెక్షన్ సూదులు అంటారు. సో వాటన్నిటికీ కూడా మన ఇండియాలో హెల్త్ ఇన్సూరెన్స్ ఏమి కవర్ అవుతుంది. సో వీ కెన్ సే అమౌంట్ మనకి ఎంతైతే అవుతుందో ఒక 70 to 80% మాత్రమే కవర్ అవుతుంది. సో 20% మన పాకెట్ నుంచి పే చేసుకోవాలి. అదే కనుక ఇక్కడైతే కనుక 100% కూడా హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి కవర్ అవుతుంది. సో నీకేమి బర్డెన్ ఉండదు, మన పాకెట్ నుంచి కూడా పైసా కూడా తీయాల్సిన అవసరం లేదు. సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. నేను చూసింది ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్లో మన ఇండియాకి ఇక్కడికి లాట్స్ ఆఫ్ డిఫరెన్స్ విచ్ ఐ హావ్ సీన్ ఇట్. ఓకే.
జనరల్గా మనకు అంటూ ఉంటారు, ఈవెన్ నాకు జర్మనీ రాకముందు కూడా ఈవెన్ నా ఫీలింగ్ కూడా అదే. మెడికల్ షాప్కి వెళ్తే మనకి ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడిసిన్ ఇవ్వరు అంటారు. అది నిజమేనా? యా, ఏంటంటే కొన్ని కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, అవి జనరిక్ మెడిసిన్స్. వాటికి ఏంటంటే ప్రిస్క్రిప్షన్ లేకపోయినా నీకు మెడిసిన్ ఇస్తారు. అది ఫర్ ఎగ్జాంపుల్ నీకు కాఫ్ వస్తుంది, నీకు లేదంటే బాడీ పెయిన్స్ ఉన్నాయి, సో అలాంటి వాటికైతే జనరల్గా ఇస్తారు. అదే కనుక కొంచెం కొన్ని కొన్ని స్పెసిఫిక్ ఉంటాయి, సో ఆ స్పెసిఫిక్ ఏంటంటే డిసీజ్ ఓరియంటెడ్ ఫర్ ఎగ్జాంపుల్, అలాంటి వాటికి మాత్రం పక్కా ప్రిస్క్రిప్షన్ లేనిదే మీకు మెడిసిన్ అనేది ఇవ్వరు. ఎందుకంటే డాక్టర్ చూసి అనాలిసిస్ చేసి అప్పుడు ప్రిస్క్రిప్షన్ ఇస్తే కనుక మనకి అది హౌ టు యూజ్ అని చెప్పి తెలుస్తుంది. దాంట్లో ఇక్కడ ఏంటంటే ఎక్స్ప్లనేటరీ ఎక్కువ ఉంటుంది. సో ఏ మెడిసిన్ ఎందుకు వాడుతున్నాం ఏంటి అని చెప్పి. సో మనము ఇప్పుడు ఇక్కడ మెడికల్ షాప్కి వెళ్తే మనకి ప్రిస్క్రిప్షన్ ఉంటే కనుక మనకి మెడిసిన్స్ అనేది ఇస్తారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఒక మెడిసిన్ కనుక మనం ప్రిస్క్రిప్షన్తో తీసుకుంటే కనుక మనకి మనకి ఇంత పర్సెంటేజ్ అని చెప్పి హెల్త్ ఇన్సూరెన్స్లో కట్ అవుతుంది. ఐ మీన్ మనకి ఇంత పర్సంటేజ్ అనేది రిడక్షన్ అనేది వచ్చి ఓన్లీ మెయింటెనెన్స్ కోసం €1 €2 ఛార్జ్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇన్సూరెన్స్ లేకుండా ఒకవేళ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఒక €20 కనుక ఆ మెడిసిన్ ఉందంటే కనుక ప్రిస్క్రిప్షన్ ఉంటే కనుక మ్యాక్సిమం 90% అది ఫ్రీ అవ్వచ్చు. లేదు అంటే కనుక ఓన్లీ మెయింటెనెన్స్ ఛార్జ్ కింద €1 €2 ఛార్జ్ చేస్తారు. ఈ మీన్ టు సే €20 కాస్ట్ అయిన దానికి €1 కాస్ట్ చేసి మనకి ఇస్తారు. ప్రిస్క్రిప్షన్ ఉంటే. ప్రిస్క్రిప్షన్ లేకపోయినా ఇస్తారు ఆ మెడిసిన్. ఇస్తారా? ఇస్తారు అంటే జనరిక్. ఓకే, ఇఫ్ ఇట్ ఇస్ జనరిక్ అంటే ఇప్పుడు నార్మల్ మెడిసిన్ అనుకోండి, నార్మల్ మెడిసిన్ అయితే కనుక ఇస్తారు. ఇంకొక పాయింట్ ఏంటంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే వాళ్ళు ప్రిస్క్రిప్షన్ ఇవ్వరు. సివియారిటీ ఇది పక్కా మీరు యూజ్ చేయాలి అంటేనే ప్రిస్క్రిప్షన్ ఇస్తారు, మెడిసిన్ అనేది ఇస్తారు. లేదు అంటే కనుక ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్, డ్రింక్ సమ్ మోర్ వాటర్, లేదంటే కనుక టీ తాగండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి కోల్డ్ వస్తే కనుక మనము బయటికి వెళ్ళి సిట్రజిన్ ట్యాబ్లెట్ అనో ఇన్సులిన్ ట్యాబ్లెట్ అనో ఏదో ఒక ట్యాబ్లెట్ వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకుంటాం, వేసుకుంటాం, మనకు అలవాటు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఒకసారి కోల్డ్ వస్తే హాస్పిటల్కి వెళ్తే ఎన్ని డేస్ నుంచి ఉంది అన్నారు. సో 1 డే నుంచి ఉంది అని చెప్పారు. సో మీరు కమ్యూనిటీ అని ఉంటుంది, అది తాగండి తగ్గిపోతుంది అన్నారు. సో ఫస్ట్ ఏంటంటే ప్రికాషనరీ వాళ్ళు ఏం చెప్తారంటే ట్రై టు రెడ్యూస్ ద మెడిసిన్ టు రికవర్ అని చెప్పి చెప్తారు. సో మనకి ఇంకా తగ్గలేదు అంటే కనుక దెన్ వాళ్ళు ఒక మెడిసిన్ ఇచ్చి మీరు ఇది యూజ్ చేయండి, తర్వాత ఏమన్నా కాంప్లికేషన్స్ ఉన్నాయి ఇంకా తగ్గకపోయినా మళ్ళీ విజిట్ చేయండి అని చెప్పి చెప్తారు. అండ్ అంటే ఇక్కడ ఇన్సూరెన్స్ కంపెనీలు శాలరీ పే చేస్తాయి మనం ఇన్సూరెన్స్ వాడితే అని విన్నాను. అది ఏంటంటే నాకు అర్థం కాదు. యాక్చువల్గా మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చి మనం సిక్ అయ్యాము, మనకి సిక్ అయినప్పుడు మనకి లాస్ ఆఫ్ పే అవ్వకుండా ఇక్కడ ఒక పాలసీ ఏంటంటే పర్ ఇయర్లో 365 డేస్లో మనకి 6 వీక్స్ మనం గనక మనకి ఏదైనా సిక్ అయ్యి డాక్టర్ నుంచి మనకు గనక లెటర్ ఉంటే సిక్ అన్నాం, అదేంటంటే సిక్ ఒక కైండ్ ఆఫ్ లెటర్ మనకి డాక్టర్ దగ్గర నుంచి వస్తుంది. సో వాళ్ళు గనక ఇస్తే గనక మ్యాక్సిమం 6 వీక్స్ వరకు 100% మనకి పే వచ్చేస్తుంది. సో ఎంప్లాయీ దగ్గర నుంచి 100% శాలరీ 6 వీక్స్ వరకు వస్తుంది. ఒకవేళ మనం మోర్ దెన్ 6 వీక్స్ అంటే మనం 1.5 month కన్నా ఎక్కువ సిక్ అయ్యాము, మనకి ఏదో సర్జరీ జరిగింది, లేదంటే ఏదో పడిపోయాము, లేదంటే ఏదో బ్యాక్ పెయిన్ వచ్చింది, సివియారిటీ వచ్చింది, మోర్ దెన్ 6 వీక్స్ కనుక మనం కనుక లీవ్లో ఉంటే కనుక అప్పుడు మనకి మన శాలరీలో పర్సంటేజ్ మన క్యాల్కులేషన్ చేసుకొని మన నెట్ శాలరీలో 65 to 70% ఆ యొక్క క్యాల్కులేషన్ చేసుకొని మనకి శాలరీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వస్తుంది. మనకి ఎంప్లాయర్ మనము జాబ్ చేసే కంపెనీ నుంచి రాదు శాలరీ. అప్పుడు మనం ఎన్ని డేస్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 వీక్స్ సిక్ లీవ్లో ఉన్నాం, సో 6 వీక్స్ వరకు మనకి 100% శాలరీ వచ్చేస్తుంది. ఇంకొక 4 వీక్స్ మనకి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇంత పర్సంటేజ్ మనకి ఎంత వస్తుంది శాలరీ అన్ని క్యాల్కులేట్ చేసుకొని మనకి శాలరీ 65 to 70% మనకి ఎవ్రీ మంత్ వాళ్ళు క్రెడిట్ చేస్తారు. ఐ మీన్ ఆ 4 వీక్స్కి వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకొని వాళ్ళ శాలరీ మనకి పే చేస్తారు. ఈవెన్ దే పే మన రెంట్నర్ ఫెసిషియన్ అంటే ఇక్కడ చాలా ఇన్సూరెన్సెస్ ఉంటాయి. అంటే మనకి ఇండియాలో చెప్పుకోవాలంటే పెన్షన్ ఇన్సూరెన్స్ అని, లేదంటే అలాంటివన్నీ కూడా మనకి జాబ్ లాస్ ఇన్సూరెన్స్, ఆర్బిట్ లాస్ ఇన్సూరెన్స్ అని, సో అలాంటి ఇన్సూరెన్సెస్ అన్నీ కూడా వాళ్ళే పే చేసి నెట్ ఎంత వస్తుందో చెక్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని మనకి వాళ్ళు
ఇంత శాలరీ అని చెప్పి పే చేయడం జరుగుతుంది. సో అది ఒక ద బ్యూటీ ఆఫ్ ది హెల్త్ ఇన్సూరెన్స్ ఇన్ జర్మనీ. ఓకే. రీసెంట్గా కోవిడ్ ఉంది కదా, ఐ మీన్ నువ్వు కూడా టెస్ట్కి వెళ్ళావు, కోవిడ్ టెస్ట్. కోవిడ్ టెస్ట్ కూడా ఇన్సూరెన్స్లో పార్టా లేకపోతే ఎట్లా? యా, ఐ థింక్ అందరికీ కూడా కోవిడ్ టెస్ట్ కూడా మన హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. ఎందుకని ఆల్మోస్ట్ అని అంటున్నానంటే నా సినారియో డిఫరెంట్. బేబీ పుట్టినప్పుడు బేబీ వార్డులోకి నన్ను అలౌ చేయాలి అంటే కనుక కోవిడ్ టెస్ట్ చేసి నెగిటివ్ వస్తేనే అలౌ చేస్తానని చెప్పారు. సో అప్పుడు నాకు టెస్ట్ చేశారు కాబట్టి అది కవర్ అయ్యిందా లేదు అంటే కనుక హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కవర్ అవుతుందో నాకు ఐడియా లేదు. నాకైతే కనుక నా హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ అయ్యింది. ఓకే. తిలక్, నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు నువ్వు మనకేంటి, నువ్వేం చెప్పావంటే ఎంప్లాయర్ 50% పే చేస్తాడు, అంటే మనం మన శాలరీ నుండి 50% పే చేయాలి హెల్త్ ఇన్సూరెన్స్కి అని చెప్పి. ఇన్ కేస్ జాబ్ సర్చింగ్లో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే జాబ్ లాస్ అయిన వాళ్ళు కానీ, మరి వాళ్ళకి ఎలా హెల్త్ ఇన్సూరెన్స్ అంటే మొత్తం మనమే పే చేయాలా, ఎట్లా ప్రాసెస్ ఏంటి? రైట్. అదే కనుక ఫస్ట్ జాబ్ సీకర్ వీసా కన్సిడర్ చేసుకుంటే కనుక జాబ్ సీకర్ వీసా 6 monthsకి ఇస్తారు. సో మనం ఎప్పుడైతే మనం ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నామో మనకి ఇండియాలోనే ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ విత్ హెల్త్ ఇన్సూరెన్స్ మనం తీసేసుకుంటాం 6 monthsకి సరిపడా. ఒకవేళ ఇక్కడ కనుక 6 months తర్వాత కూడా మనం ఎక్స్టెండ్ అయింది, మనకు వీసా ఎక్స్టెండ్ అయింది, వీ హ్యావ్ టు టేక్ అంటే కనుక మనం విత్ ఇన్ ఫ్యూ డేస్ అయితే కనుక మనం ఇంటర్నేషనల్ ఇన్సూరెన్స్ మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. జాబ్ సీకర్ వీసా కాదు, ఇంకొక సినారియో, తనకి జాబ్ లాస్ అయిపోయాడు, తను ఇన్సూరెన్స్ తీసుకోవాలి. సో అలాంటప్పుడు ఏంటంటే మనకి ఎవరి దగ్గర అయితే ఇదివరకు జాబ్ ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ తీసుకున్నామో వాళ్ళ దగ్గరికి అప్రోచ్ అవ్వచ్చు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే మనం ఇదివరకు ఎంత పే చేసామో ఏంటి అని చెప్పి అన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని మంత్లీ ఎంత పే చేయాలి ఫర్ యువర్ ఫ్యామిలీ, లేకపోతే ఇండిపెండెంట్ పర్సన్కి ఎంత పే చేయాలి ఏంటి అని చెప్పి వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకొని చెప్తారు. మనం అదైనా తీసుకోవచ్చు, లేదంటే మనం వేరే కంపెనీ, ఇక్కడ కూడా మనకి ఇండియాలో ఎన్ని డిఫరెంట్ కంపెనీస్ ఎలా ఉన్నాయి, ఇక్కడ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి. సో మనం ఏది ఫ్లెక్సిబిలిటీ ఏది తక్కువ అనుకుంటే అది తీసుకోవచ్చు. స్టూడెంట్స్కి అయితే కనుక ఇంకా తక్కువ ఉంటుంది. అదే కనుక మనం చేసే కేటగిరీని బట్టి, నువ్వు ఎంప్లాయా, జాబ్ ఉందా, జాబ్ లేదా, లేదంటే నువ్వేమైనా స్టూడెంట్వా, బేస్డ్ ఆన్ కేటగిరీతో వాళ్ళకి డిఫరెంట్ సెలక్షన్ క్రైటీరియాతో వాళ్ళు క్యాలిక్యులేషన్ అనేది జరుగుతుంది. సో ఆ క్యాలిక్యులేట్ చేసి ఏది మనకి ఫీజిబుల్ అనిపిస్తే మనం దాన్ని తీసుకోవచ్చు. బట్ ఆన్ అండ్ యావరేజ్గా చూసుకుంటే కనుక అన్ని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా మ్యాక్సిమం అన్నీ కవర్ అవుతాయి. ఏదైనా చిన్న మైనర్ డిఫరెన్సెస్ ఉంటాయి, కానీ పెద్ద లాట్స్ ఆఫ్ డిఫరెన్స్ అయితే ఏమీ ఉండవు. బట్ ఎందుకంటే ఇక్కడ హెల్త్ అనేది గవర్నమెంట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ది హెల్త్. దే ఇన్ష్యూర్ దట్ వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి హెల్త్ బాగుండాలని చెప్పి గవర్నమెంట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే. ఇప్పుడు స్టూడెంట్ వీసా ఇన్సూరెన్స్ అయినా మేబీ మనీ డిఫరెన్స్ ఉంటుంది, కానీ ట్రీట్మెంట్ ఏమి డిఫరెన్స్ ఉండదు. ద వే ఆఫ్ టేకింగ్ కేర్ కూడా డిఫరెన్స్ ఉండదు. ఓన్లీ మనం పే చేసే అమౌంట్ మంత్లీ మనము ఎంతైతే పే చేస్తాం ఇన్సూరెన్స్ అమౌంట్, దట్ మేక్ ఇట్ వేరీ. ఓకే. అండ్ ఇక్కడ అది స్టాండర్డ్ కూడా కాదు కదా, ఐ మీన్ ఇట్స్ డిపెండ్స్ ఆన్ శాలరీ కదా. Depends on the salary, as I mentioned. Depends on the salary ఉంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్ కి ప్రైస్ డిపెండ్స్ ఆన్ శాలరీ ఉంటుంది. ఓకే. అవును, రీసెంట్గా యు బ్లెస్ విత్ బేబీ గర్ల్ కదా, సో రీసెంట్గా నువ్వు బ్లెస్ విత్ బేబీ గర్ల్ కదా, సో నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. ప్రెగ్నెన్సీ అంటే అపర్ణకి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయినప్పటి నుండి డెలివరీ అయ్యే వరకు ఎన్ని లక్షలు ఖర్చు అయ్యింది జర్మనీలో? ఇట్స్ ఫనీ యాక్చువల్లీ, ఐ కెన్ సే 0. ఎందుకంటే మనం ఇన్సూరెన్స్ నేను ముందుగా చెప్పినట్టే నా ఎంప్లాయర్ 50%, నేను 50%. సో దాంట్లో ఇది కూడా కవర్ అవుతుంది. సో ఎవ్రీథింగ్. సో నాకు చెప్పాలి అంటే కనుక ట్యాక్సీ ఫేర్ అయితే అయ్యింది, కానీ నాకు మెడికేషన్ గురించి నాకు ఏమి ఖర్చు ఏమి అవ్వాలి. స్కానింగ్లు కానీ, ఎక్స్రేస్ కానీ, ఈవెన్ డెలివరీ టైంలో కానీ, ఆపరేషన్ది కానీ, లేదంటే వాళ్ళు ఇచ్చిన మెడికేషన్. ఇంకొక బ్యూటీ ఏంటంటే మన ప్రెగ్నెన్సీ టైంలో యూజ్ చేసే మెడిసిన్, ఫర్ ఎగ్జాంపుల్ హెమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువ ఉన్న, బీపీ తక్కువ ఉన్న, షుగర్ తక్కువ ఉన్న, ఆ మెడిసిన్స్ అన్నీ కూడా మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్.
ఓకే. మనము మనము ఒక పైసా కూడా పే చేయాల్సిన అవసరం వావ్. లేదు. ఓకే. Yeah. కానీ కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. అవి అది ఇండిపెండెంట్ పర్సన్. ఎందుకంటే కొంతమంది యూజ్ చేస్తారు, కొంతమంది యూజ్ చేయరు. ఈవెన్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా. ఓకే. సో అలాంటి మెడిసిన్స్ దానికి కైండ్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫోలిక్. ఓకే. ఆ ఫోలిక్ అందరికీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో కొంతమంది యూజ్ చేస్తారు, కొంతమంది యూజ్ అలాంటివి వీ హ్యావ్ టు పే. మనము పే చేయాలి. అవి కూడా కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి. కానీ కంపారిటివ్లీ మనం ఏంటంటే దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటే కనుక చాలా మినిమల్గా ఖర్చు అవుతుంది మనకి. సో సో నీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఓన్లీ ట్రాన్స్పోర్ట్ కి ఖర్చు పెట్టాడండి మా వాడు. అంటే వెళ్ళడానికి రావడానికి ట్యాక్సీ ఫేరే ఖర్చు అయ్యింది. బట్ హీఈస్ నాట్ ఈవెన్ టేకెన్ 1 రూపీ ఫ్రమ్ హిస్ పాకెట్ ఫ్రమ్ ది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన డే 1 నుండి డెలివరీ బేబీ ఇప్పటి వరకు కూడా బేబీ చేతికి వచ్చి ఆల్మోస్ట్ 1 మంత్ అయ్యింది. దేనికి కూడా 1 రూపీ ఖర్చు పెట్టలేదు. ఈవెన్ న్యూ బార్న్ పాలసీ ఏంటి మరి? న్యూ బార్న్ బేబీ కూడా సేమ్ మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, వాళ్ళకి కూడా ఫ్రమ్ ది డే 1 అదే బెనిఫిట్స్ ఉంటాయి. మనకి ఎప్పుడైతే మనకి బేబీ పుట్టిందో, సో బేబీ పుట్టిన వెంటనే మనం రిజిస్టర్ చేసుకుంటాం. సేమ్ ప్రాసెస్. సో మనం రిజిస్టర్ చేయించుకున్న తర్వాత వెంటనే అన్నీ కూడా తనకి కూడా సేమ్. వాళ్ళకి కూడా సమ్ మెడిసిన్స్, జనరిక్ మెడిసిన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ డి అని, వ్యాక్సినేషన్ అని, అవన్నీ కూడా మన హెల్త్ ఇన్సూరెన్సే కవర్ అవుతుంది. కానీ మనం ఏమి అడిషనల్గా పే చేయాల్సిన అవసరం లేదు. థ్యాంక్స్ రా తిలక్, నీ యొక్క ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేసుకున్నందుకు. హాయ్ అండి, ఇదండి ఇన్సూరెన్స్ గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఏదైతే ఇన్సూరెన్స్ గురించి కానీ ఏ విషయాలైతే ఏమైతే మాట్లాడామో అవి బేస్డ్ ఆన్ మా ఎక్స్పీరియన్స్. జర్మనీలో మా యొక్క ఎక్స్పీరియన్స్నే మేము షేర్ చేసాము. ఇదంతా కూడా మా ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేశారా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే కామెంట్ చేయండి.